క్షమ. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? అదొక బలహీనతానా లేకపోతే బలమా? చాలాసార్లు దీన్ని ఒక బలహీనతగానే చూస్తారు. కాని నిజానికి క్షమించడం అనేది ఎంతో ధైర్యం, గొప్ప శక్తి ఉంటేనే సాధ్యమయ్యే ఒక గుణం. ఈరోజు ఈ అద్భుతమైన గుణం వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటో చూద్దాం. అయితే ఈ ఆలోచన ఏమైనా కొత్తదా? అస్సలు కాదు. మన పురాణ గ్రంథాల్లో దీని గురించి ఎంతో గొప్పగా చెప్పారు. సంస్కృతంలో ఒక అద్భుతమైన మాట ఉంది, క్షమా వీరస్య భూషణం. అంటే క్షమ అనేది వీరులకు, ధైర్యవంతులకు మాత్రమే ఉండే ఒక ఆభరణం లాంటిది. ఇది బలహీనుల పని కానే కాదు. ఎవరికైతే లోపల అపారమైన శక్తి ఉంటుందో వాళ్లకే ఈ గుణం ఉంటుంది. సరే, అసలు క్షమ అంటే ఏంటి? కేవలం పైకి నిన్ను క్షమించాను అని చెప్పేయడమా? కాదు. అసలు క్షమ అంటే మనకి ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మనసులో కలిగే ఆ బాధ, ఆ కోపం ఉంటాయి కదా, వాటితో మన మనసు నింపేసుకోకుండా వాటిని పక్కన పెట్టేయాలని మనం తీసుకునే ఒక నిర్ణయం. ఇది వాళ్లకోసం కాదు, మనకోసం, మన మనశ్శాంతి కోసం మనం చేసుకునే ఒక గొప్ప ఎంపికనమాట. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చూద్దాం. ఈ కథ వింటే క్షమలో ఉన్న అసలైన పవర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. కథలోకి వెళ్దాం. ఒకరోజు ఉదయాన్నే రుషిక అనే అమ్మాయి వాళ్ల అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది. ఆ అమ్మాయి చేతిలో దేవుడికి పెట్టడానికి ఒక అందమైన పూలబుట్ట ఉంది. గుడిలో రద్దీగా ఉంది, పెద్ద క్యూ ఉంది. పాపం ఆ అమ్మాయి చాలా ఓపికగా నిలబడి తన వంతు కోసం వెయిట్ చేస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే అనుకోకుండా ఒకటి జరిగింది. రుషిక ముందు నిలబడిన వ్యక్తి ఎవరో కాస్త అజాగ్రత్తగా వెనక్కి తిరిగారు. అంతే, రుషిక చేతిలో ఉన్న పూలబుట్ట కింద పడిపోయింది. తాను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న పూలన్నీ నేలమీద పడిపోయాయి. ఇక చూడాలి, రుషికాకి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఎవరికైనా అంతే కదా, మనసులోనే అనుకుంది, అయ్యో, ఎంతసేపట్నుంచి ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చాను, అంతా వేస్ట్ అయిపోయింది కదా అని బాధపడింది. కాని ఆ కోపం అలా పైకొస్తున్న టైంలోనే తన మనస్సులోంచి, లోపల్నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. అదేం చెప్పిందంటే, నీ చేతిలో పూలు కింద పడిపోయాయి నిజమే, కాని నీ చేతిలోనే శాంతి కూడా ఉంది, దాన్ని మాత్రం జారనివ్వకు. ఆ క్షణం రుషికా ముందు 2 దారులు కనిపించాయి. ఒక దారి కోపం, ఆ కోపంతో రియాక్ట్ అయి తన మనశ్శాంతిని పాడుచేసుకోవటం. రెండో దారి శాంతం, ప్రశాంతంగా ఉండి క్షమించేయటం. ఇప్పుడు ఏ దారిని ఎంచుకోవాలి అనేది పూర్తిగా తన చేతుల్లోనే ఉంది. రుషిక రెండో దారినే ఎంచుకుంది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. కిందకి వంగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కిందపడిన ఆ పూలని మళ్లీ ఏరడం మొదలుపెట్టింది. రుషిక అలా ప్రశాంతంగా ఉండటం చూసి ఆ పొరపాటు చేసిన ఆవిడకి తన తప్పు తెలిసొచ్చింది. మనసులో చాలా బాధపడింది. వెంటనే అయ్యో పాపం, నన్ను క్షమించమ్మా అని అడిగింది. ఆ మాట వినగానే రుషిక తల పైకెత్తింది. ఆమె వైపు చూసి కోపంగా కాదు, చిన్నగా నవ్వి పర్వాలేదండి అని చాలా ప్రశాంతంగా చెప్పింది. చూడండి, ఇక్కడితో ఆ క్షమించే ప్రక్రియ పూర్తయింది. సరే, కథ అయితే అయిపోయింది. కాని రుషిక తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అసలు ఏం జరిగింది? దీనివల్ల తనకేంటి లాభం? ఈ కథ మనకు ఏం చెప్పాలనుకుంటుందో ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపటి తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుడి ముందు నిలబడింది. అప్పుడు రుషిక మనసులో, మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత, కోపం, చిరాకు ఇలాంటివి ఏవీ లేవు. తన గుండె మొత్తం శాంతితో నిండిపోయింది. ఇది తనకు తనీ ఇచ్చుకున్న ఒక బహుమతి అన్నమాట. అప్పుడే మళ్లీ తన మనసులోంచి ఆ చిన్న గొంతు వినిపించింది. ఎవరైతే క్షమించగలుగుతారో వాళ్లకు దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. అంటే చూడండి, క్షమించడం వల్ల మనశ్శాంతే కాదు, మనం ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతాం. సో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, క్షమించడమంటే ఓడిపోవడం కాదు. ఇది గెలుపు, ఓటముల గురించి అస్సలు కాదు. ఇది మనకోసం, మన శాంతి కోసం మనం తీసుకునే ఒక నిర్ణయం. మనల్ని మనం నెగటివ్ ఫీలింగ్స్ నుంచి బయటపడేసుకునే ఒక మంచి మార్గం. ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏ దారిని ఎంచుకుంటాం? కోప్పడటం అనే తేలికైన దారినా, లేకపోతే మన శాంతిని కాపాడుకునే క్షమ అనే ధైర్యమైన మార్గాన్నా? ఆలోచించండి. ఆ నిర్ణయం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది.